పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు సీఎం కేసీఆర్. కొత్త జిల్లాలకు అధ్యక్షులను నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా అధ్యక్షులుగా ఉన్న ఇద్దరికి కార్పొరేషన్ పదవి ఇవ్వడంతో ఆ 2 పదవులు కూడా ఖాళీ అయ్యాయి. మరో 2 రోజుల్లో అన్ని జిల్లాలకు ప్రెసిడెంట్లను ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇటీవల కార్పొరేషన్ పదవులు భర్తీ చేసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు పార్టీ పదవుల్ని కూడా భర్తీ చేయాలని డిసైడ్ అయ్యారు. గడిచిన 2 రోజులుగా సీఎం ఈ అంశంపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్ రెడ్డికి కార్పొరేషన్ పదవి ఇచ్చారు. దీంతో ఆయన స్థానంలో పార్టీ బాధ్యతలు ఎవరికివ్వాలన్న దానిపై చర్చ జరుగుతోంది. రేసులో గోలి అమరేందర్ రెడ్డితో పాటు నాగార్జునాచారి, చాడా కిషన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఏదా శంకర్ రెడ్డికి కూడా కార్పొరేషన్ పదవి వచ్చినందున ఆయన స్థానంలో ఎమ్మెల్సీ నారదాసు పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. కొత్తగా ఏర్పడిన జిల్లాలకు కూడా అధ్యక్షులను నియమించాలని భావిస్తోంది టీఆర్ఎస్. యాదాద్రి జిల్లా పార్టీ బాధ్యతల కోసం ఆలేరు ఎమ్మెల్యే భర్త గొంగిడి మహేందర్ రెడ్డితో పాటు ఆకుల ప్రభాకర్, వలిగొండకు చెందిన ఫైళ్ల రాజవర్ధన్ రెడ్డిలు పోటీలు పడుతున్నట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్ను లోకా భూమారెడ్డికి అప్పగించే అవకాశం ఉంది. కొత్త జిల్లా నిర్మల్ను శ్రీహరిరావుకు అప్పగించే ఛాన్స్ ఉంది. మంచిర్యాల జిల్లాకు ఎమ్మెల్సీ పురాణం సతీష్నే కొనసాగించే అవకాశం ఉంది. ఆసిఫాబాద్ జిల్లాకు మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్యతో పాటు మరో 2 పేర్లు వినిపిస్తున్నాయి. వరంగల్ జిల్లాలో అర్బన్ పదవిని గుడిమల్ల రవికుమార్ ఆశిస్తున్నారు. ఈయంతో పాటు మాజీ ఎంపీ గుండు సుధారాణి, ఎర్రబెల్లి సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ కూడా బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వరంగల్ రూరల్ జిల్లాకు ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి, నాగుళ్ల వెంకటేశ్వర్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్ష పదవికి స్పీకర్ మధుసూదనాచారి కుమారుడు ప్రశాంత్ రెడ్డి, మంత్రి చందూలాల్ కుమారుడు ప్రహ్లాద్ పోటీ పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా పదవి రేసులో నూకల నరేష్ రెడ్డి, రాజవర్ధన్ రెడ్డి ఉన్నారు. రంగారెడ్డి జిల్లా పార్టీ బాధ్యతలు హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల శేఖర్ రెడ్డి ఆశిస్తున్నారు. మిగిలిన జిల్లాల వ్యవహారం ఇంకా తెర మీదకొచ్చినట్లు కనిపించటం లేదు. అటు ఖమ్మం జిల్లాకు పాత అధ్యక్షుడిని కంటిన్యూ చేసిన కొత్తగూడెంకు నాయకుడిని ఎంచుకోవాల్సి ఉంది. మొత్తానికి 2-3 రోజుల్లో అన్ని జిల్లాల అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది.